కడప ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కడప జిల్లా టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మూడు రాజధానుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను అమలు చేయడం ద్వారా ప్రజలకు వంచిస్తున్నదని అన్నారు. సీఎం చంద్రబాబు కూటమి నాయకులతో చర్చించి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలతో సమన్వయం సాధించి లోక్సభలో ఒకే రాజధాని అంశాన్ని చర్చించి అమలులోకి తీసుకురావచ్చారని తెలిపారు. పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపత్తిపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు మెజారిటీ ఇచ్చినారు, మేము ఎక్కడ పడితే అక్కడ మారుస్తామని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాట మార్చే వ్యక్తులకు ఇది ఒక చెంపబెట్టు లాంటిది. రాజ్యాంగం ఇప్పుడే సోదరుడు అడిగినట్టు రాజ్యాంగం ప్రకారం ఎక్కడ పెట్టాలని చట్టంలో లేదంటారు. అందరూ మాట్లాడుకొని అన్ని పక్షాలు మాట్లాడుకొని 2014 నుంచి 19 మధ్య అమరావతిలో రాజధాని ఒక నిర్ణయం అయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటికాయలు వేశాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలేదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు మెజారిటీ ఇచ్చినారు, మేము ఎక్కడ పడితే అక్కడ